బీఆర్కే ఛానల్లో డిబేట్లో కూర్చొని ఏదైతే జరుగుతున్నటువంటి విషయాల్ని అందరి ముందుకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో మాట్లాడుతున్నటువంటి రమణమూర్తి గారి పైన దాడి చేసినటువంటి ధర్మవీర్ సంస్థకు సంబంధించినటువంటి కశ్యప్ రెడ్డి చేసినటువంటి దాడిని అతను పెట్టుకున్నటువంటి సంస్థ పేరు అది మన అవునన్నా కాదన్నా కాబట్టి ఆ సంస్థకు సంబంధించిన కశ్యప్ రెడ్డి చేసినటువంటి దాడిని ఓకే ధన్యవాదాలు. అయితే ఆ కశ్యప్ రెడ్డి చేసినటువంటి దాడిని అచలతత్వ ప్రచారకులుగా సద్గురు శ్రీ దున్నయిద్దాసు పీఠం తరఫున చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా జైహో తెలంగాణ రాష్ట్ర పక్షాన కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు ఏదైతే దాడి జరిగిందో ఈ దాడి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని దిగజార్చడానికి, ఈ హిందూ మతాన్ని నాశనం చేయడానికి, ఈ హిందూ మతంలో ఏదైతే గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయో వాటినన్నిటి కూడా హరించి వేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరిగినటువంటి దాడిగానే ఈరోజు మనం అందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకనంటే గతంలో అన్నమయ్య గృహసామ సమితి తరఫున జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఈ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా మేము పర్యటనలు చేసినాం. తిరుపతిలో అన్నమయ్య ఏదైతే గృహాన్ని కూల్చేసారో దానికి మేమందరం కూడా ఉద్యమిస్తున్నటువంటి సమయంలో ఈ రోజు మేము ఏదైతే హిందూ పరిరక్షణలో అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఏదైతే మేము హిందూ మతానికి ప్రతినిధులు అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరు కూడా ఏ ఒక్క కార్యక్రమంలో కూడా వీళ్ళు కల్పించినటువంటి పాపన పోలే. ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న దేవాలయము, ఒక చిన్న టెంపుల్ని చిన్న విమర్శలు చేస్తే కూలగొడితే పెద్ద ఎత్తున వచ్చేట్టు కార్యక్రమాలు చేస్తుంటారు. మేము హిందూ ప్రతినిధులు అని చెప్తా ఉంటారు. నిజానికి అక్కడ గమనిస్తే అక్కడ చుట్టుపక్కల ఇతర మతస్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి రాజకీయంగా ఏదైనా లబ్ధి చేకూరుతుందని తెలిస్తే మాత్రమే వాళ్ళు అక్కడికి వస్తారు తప్ప నిజంగా హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ ఉంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేషన్ ఎక్కడ ఉందా లేదా చూడాలి. మొన్న కాశిరెడ్డి ఆలయాన్ని ఆ ఆశ్రమాన్ని కూలగొడితే వాళ్ళు ఎక్కడ కనిపించలేదు. అన్నమయ్య గృహాన్ని కూలగొడితే వాళ్ళకి కనిపించలేదు. 11,50,000 సంతకాలు మేము సేకరిస్తున్నప్పుడు, హిందువులైనటువంటి భక్తులు మేము దేవాలయాలు తిరుగుతున్నప్పుడు అరే నిజంగా నా అన్నమయ్య ఇంటిని కూలగొట్టిరా అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. నిజానికి ఈ సంఘటన జరిగింది 2003లో. మేము చేసింది మేము మొన్న కార్యక్రమం తీసుకున్నాం, పెద్ద ఎత్తున తీసుకొని ఖచ్చితంగా తిరిగి నిర్మించాలి. ఇంతకాలం అవుతుంది ఎందుకు చేస్తలేరని మాట్లాడుతూ ఉన్నాం. ఈ గత మధ్యలో ఉన్నటువంటి 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాలలో మేము హిందూ ప్రతినిధులు తిరుగుతున్నటువంటి వాళ్ళు హిందువుల దృష్టికి అన్నమయ్య ఇంటిని కూల్చేసిన విషయాన్ని మీరు ఎందుకు తీసుకెళ్లలేకపోయారు, మీరు మాట్లాడలేకపోయారు అనే విషయాన్ని వాళ్ళు ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దానితో వాళ్ళకి ఎలాంటి రాజకీయ లబ్ధి చేకూరదు. దానివల్ల వాళ్ళకి ఎలాంటి ఏమంటారు లాభం లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడడం లేదు. కానీ ఈ రోజు దాడులు ఎందుకు చేస్తా ఉన్నారంటే రమణమూర్తి గారు వచ్చి హిందూ మతం తరఫున మాట్లాడుతూ ఏదైతే తప్పులు జరుగుతూ ఉన్నట్టు వాటిని ఎత్తి చూపిస్తా ఉన్నారు. ఈ రోజు హిందూ మతం పేరు మీద ఏ విధంగా రాజకీయాలు చేసుకుంటున్నారో చూపిస్తా ఉన్నారు. ఈ రోజు హిందూ మతం పేరు మీద ఏ విధంగా విద్వేషాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారో దాన్ని చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు దానిపైన మాట్లాడుతూ ఉన్నారు. రమణమూర్తి పైన దాడి కూడా ఈ రోజు తెగబడతా ఉన్నారు. ఖబర్దార్ బిడ్డలారా, ఒకటే విషయం చెప్తా ఉన్నాం. ఈ రోజు మీరు నిలబడి ఉండొచ్చు, ఈ రోజు కండువా వేసుకొని ఉండొచ్చు, రమణమూర్తి గారు అందరిని ఆపుతుండొచ్చు. ఒక్క నిమిషం మీ అందరం కూడా నీలాగానే ఆలోచిస్తే ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉంటది, నీలాగా ఈ సమాజంలో తిరుగుతున్న వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటది అనేది అర్థం చేసుకోవాలి. హిందువులు అంటే కేవలం గుడికి పోయి దండాలు పెట్టుకోరు. ఖచ్చితంగా ఈ రకంగా దాడులు చేస్తామని మీరంటే దానికి ఖచ్చితంగా ప్రతి దాడులు కూడా ఏ రకంగా ఉంటాయో అది మేము కూడా చేసి చూపిస్తాం. ఖచ్చితంగా దాంట్లో వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు కూడా మేము ఎందుకు ఇక్కడ ఇంత ప్రశాంతంగా నిలబడ్డామంటే జయభారత సంస్థలో ఏదైనా సరే పద్ధతి ప్రకారం పోదాం. మనం కంప్లైంట్ ఇచ్చినాం, ఖచ్చితంగా చూస్తారు, పోలీసులు అరెస్ట్ చేస్తారని చూస్తా ఉన్నాం. లేదు మేము అరెస్టులు చేయం, మా ఇంటికి రాజకీయ బలాలు ఉన్నాయి, మా ఇంటికి హిందూ సంస్థలను పేరు చెప్పుకున్నటువంటి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా మీ తప్పు పొరపాటు మీరు అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా రేపటి నాడు వారి సమాజంలో తిరగడం మాత్రం ఖచ్చితంగా జరగదు. ఎక్కడ దొరికితే అక్కడ నిజమైన ఇటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో పట్టుకొచ్చి లాక్కొచ్చి నేను తనేటువంటి ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా తంతారు. ఇలాంటి చర్యలు ఏ రకమైనటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి దేవుళ్ళని రాజకీయ నాయకులతో మార్పింగ్ చేసి మేము చూపించుకుంటాం, మేము మా నాయకులు దేవుళ్ళగా చూపించుకుంటాం అంటే ఒప్పుకున్న ప్రసక్తే లేదు. దాన్ని అడిగితే దాడులు చేస్తామంటే బిడ్డ నిన్ను పొందబెడితే మీ దేశాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో
ఈ రోజు అనేక మంది దున్నా ఇద్దాసు ఫాలోవర్లు అచరతతో ప్రచారంలో ఉన్నటువంటి చాలా మంది ఈ కార్యక్రమానికి వస్తానో కూడా మేమందరం కూడా ఈ రోజు వద్దు అని చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. చాలా మంది దున్నా ఇద్దాసు పీఠం సంపూర్ణంగా కూడా ఈ రోజు రమణపూర్పేట జరిగినటువంటి దాన్ని ఖండిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఏ కార్యక్రమాలను తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భారత్.